GSC 777. సో గైస్ ఇది అయితే జిమ్మీ ట్రిప్స్ ఎపిసోడ్ 2. మీకు తెలుసు చాలా చాలా లేట్ అవుతుందబ్బా. ఐలాండ్ డౌన్లోడ్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడైతే మన ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఇదైతే ఒక నాకు పేరైతే తెలీదు, మీకు ముందే చెప్తానులేండి. మీరు అంతవరకు అనుకోండి. నాకు తెలిసి ఫన్ కేవ్ పెరుకు గైస్. 2 మ్యాప్స్ ఉంటే కేవ్ పెరుకు వేరు, ఫన్ కేవ్ పెరుకు వేరు. ఓకే అండి. ఓకే గైస్, మొత్తానికైతే షిప్ ఎలా పెట్టేసాం. కొద్దిగా దగ్గరగా ఉందండి, పర్లేదు. ఓకే ఇంకైతే దిగుతాం. ఓకే మన ఫ్యామిలీ ఇప్పుడు ఎక్కడ ఉందబ్బా? ఓకే వెళ్తే పడిపోయా. ఐలాండ్ అయితే బాగానే ఉంది గైస్. నేను ఒకసారి ఆఫ్లైన్లో అయితే వెళ్ళి చూశాను. మంచిగా ఉన్నాయి. కాకపోతే కొంత మ్యాప్ అయితే గ్లిచ్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఒక మ్యాప్ అయితే డౌన్లోడ్ కూడా రావాలి. ఎస్, అంత పెద్ద మ్యాప్ ఇది. మీకు ఇంకా ఫ్యూచర్స్లోనే ఈ మోడ్స్లాగా ఇన్స్టాల్ చేయాలి, మ్యాప్స్ లాగా ఆన్ చేసుకొని, క్యారెక్టర్స్ కనెక్ట్ చేసుకొని, సూపర్ పవర్స్ మొత్తం అన్నీ వస్తాయి గైస్. ఈడలా అస్సలు వదిలేదండి. ఓకే ఇటా దగ్గర ఇటు కమాన్. ఓకే ఇటు డౌన్. ఓకే ఇదైతే ఆయిల్ స్టేషన్ లాగా ఉంది, లేకపోతే షిప్పింగ్ యార్డ్. లాస్ శాంటోస్లో పెద్దదే షిప్పింగ్ పోర్ట్ గైస్. పోర్ట్ ఎస్, లాస్ శాంటోస్లో అయితే పెద్దదే పోర్ట్. ఇక్కడ కొద్దిగా చిన్నగా ఉంది. కాకపోతే ఇక్కడ రేసింగ్ ట్రాక్స్ ఎక్కువ ఇచ్చారు గైస్ చాలా. అండ్ గైస్ మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఇదైతే మన లాస్ శాంటోస్ చాలా దూరం. నాకు ట్రావెలింగ్కి చాలా టైం పట్టింది. ఓకే దిగిపోయాం. ఓకే దిగిపోయాము మనందరం. అందరూ దిగిపోయాం. గైస్ మనమైతే 2 తెప్పించాం. ఒకటైతే చాపర్, ఇంకోటి అయితే ఒక వ్యాన్ టైప్ తెప్పించాం. ఇది అయితే వ్యాన్. ఫస్ట్ వ్యాన్లో అయితే వెళ్ళిపోతానండి. చాపర్ తర్వాత వేసుకొని వెళ్ళచ్చు. ప్లస్ ఫ్రంట్లో వరకు వచ్చింది మైకల్ చూసి అమాండా బ్యాక్ సైడ్. అమాండా ఈ డోర్స్ నాకు నచ్చాయి, చాలా బాగున్నాయి. ఓకే ఓకే ఇటేనా? ఇటే కదా. ఓకే ఇది రేసింగ్ ట్రాక్. ఫస్ట్ సజెస్ట్ మెయింటైన్ చేసుకుంటే ఈ వాటికి అయిపోదన్నమాట. కానీ వెహికల్ బాగుంది బా, నైస్. షాపర్ కూడా బాగా ఓకే రైట్. ఓ అరే వెళ్ళ ఇది మన సినిమాల్లోనే ఎక్కడో చూస్తాం కదా గైస్. అలాంటి వీళ్ళ కింద గ్యాస్ ట్యాంకులు కూడా ఇచ్చారు. నైస్. ఇదైతే ఒక సైడ్ ఇండస్ట్రీ అయితే, ఈ మ్యాప్ వచ్చేసి ఒక సైడ్ ఇండస్ట్రీ, ఇంకో సైడ్ ఏమో వచ్చి మొత్తం మన డ్రీమ్ ఐలాండ్కి వచ్చినట్లు ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి రావడానికి. ఎస్ ఓకే ఇదంటే గ్యాస్ ఆయిల్ స్టేషన్. ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే మనం హోటల్కి వెళ్దాం. రైట్ సైడ్ హోటల్కి వెళ్ళి అక్కడి ఓకే అక్కడ పొగలు వస్తుంది చూసారా. ఓకే హోటల్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మనం ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఓ మెల్లగా జీటీ ఆన్లైన్లో ఆడినట్లు వస్తాయి గైస్. చెప్పాను కదా ఇక్కడ చాలా ఎక్కువ అనేసి. ఓకే ఇక్కడ కటింగ్. ఓకే నైస్. హెలిప్యాడ్ అదా హెలిప్యాడ్ గేట్ ఎలా వెళ్తే చెప్పాను కదా గైస్, కొన్ని గ్లిచెస్ ఉంటాయి. ఓకే చెప్పాను కదా కొన్ని గ్లిచెస్ అయితే ఉంటాయి. మనం పే చేయాల్సి చూసారా కింద లేదు. అలాగే గైస్ మనకి కొత్త కాబట్టి మోడింగ్ ఇంకా బ్యాక్ వాన్ అయితే లిమిట్ అయితే అంతగా అయితే లేదు. ఓ ఐ థింక్ పట్ల ఎక్కాలి ఇటు. ఓకే రే మళ్ళీ పట్ల అయితే ఎక్కాలి. జస్ట్ నాకు అర్థమైందా.
హోటల్కి ఇది కాదు, మీకు వెళ్ళాలి ఇప్పుడు. ఓకే, రైట్ సైడ్. ఓకే, ఇది సైడ్. ఇది ఒక యాచ్ ఉంది, ఇక్కడ ఒక యాచ్ ఉంది. ఓన్లీ యాచ్ బాగా ఉంది. ఓకే, ఇటు సైడ్ అయితే హోటల్. ఎస్, ఒక బ్యాక్ నుంచి అన్న బ్యాక్ చూడడానికి ఎంత ఎక్స్పీరియన్స్ కేసు మొత్తం అన్నీ తీస్తాను. ఓకే, హోటల్ వే అవుతుంది. దీని టైల్స్ భలేగా ఉన్నాయి, మామూలుగా లేవు ఇంకా. ఓకే, పైకి దారం పైకి పెట్టేద్దాం వేరే. ఓకే, ఇక్కడ పార్కింగ్ వచ్చేసి ఇది కిందకి వెళ్ళచ్చు. ఎస్, కిందకి వెళ్ళచ్చు. లాస్ శాంటోస్లో అలాగా పార్కింగ్స్ ఉంటాయి, ఇక్కడ కూడా పార్కింగ్స్ ఉంటాయి, కాకపోతే పైన. ఇది పెట్రోల్ బంక్. నైస్, చాలా బాగుంది. కిందన ఇది. ఓకే, నైస్. ఇక్కడ పెడదామండి. తర్వాత గైస్ నేను ఈ కార్ని ఇచ్చి, అంటే అమాండా ఇంకా మైకిల్ ఏమొచ్చి ఇంట్లో ఉంటారు, నేను ట్రేస్ వచ్చేసి ఇంక బయటకు వెళ్తాం అలాగే ఎక్స్ప్లోర్ చేయడానికి. అప్పుడు నేను ఒక బైక్ నేను తీసుకుంటాను. కార్ ఎంతసేపు త్వరగా ఉందండి. బైక్ బాగుంటుంది గైస్, నాకు తెలిసి. ఓకే, ఇక్కడ ఏం పని చేయట్లేదు. ఓకే, ఇంకా ఇవి వాడుతున్నారు. అప్ప వీళ్ళు డెవలప్ అవ్వాలి గైస్, వీళ్ళు డెవలప్ అవ్వాలి. ఓకే, ఇంకా వీళ్ళు ఇక్కడ ఉంచేసి ఇంకా మేము కలుస్తాను. ఒక్క నిమిషం. అమాండా ఎయిట్ గైస్ అలాగే. ఓకే, మీకు బ్యాక్ సైడ్లో ఏమైనా మ్యూజిక్స్ అవన్నీ అయితే వచ్చుకోండి, తెలుసు కదా నేను ఇచ్చినది. ఇంకా వాళ్ళు పెట్టే డీజేకి మనం ఎక్కడ ఆగుతాం. అమాండా అయితే హోటల్లోకి వెళ్ళిపోయినట్లు ఉన్నారు. స్ట్రైట్గా వెళ్దాం. ఓకే గైస్, ఇండస్ట్రియల్ ఏరియా నుంచి అలా వెళ్ళిపోదాం. ఫన్ పార్క్స్ ఎక్కడైనా ఉంటాయేమో ఒకసారి ఆన్లైన్. ఓకే గైస్, మన ఫ్రెండ్తో అయితే మనం ఎప్పుడైతే బైక్ తెప్పించాము గైస్, చూసారా? కేటీఎం డ్యూక్ మామూలుగా ఉండదు, దీనికి ఎక్కేది ఉంది. దీని పర్ఫార్మెన్స్ కానీ ఏమైనా నాకు నచ్చితే గైస్ నేను కంపల్సరీ ఇంకా తీసుకుంటాను. లాస్ శాంటోస్కి వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ మనకు ఫ్రెండ్ ఫోన్ చేయించి తెప్పించుకున్నాం గైస్, ఇది మామూలుగా కాదు. ఓకే, ఇంకా డ్రోన్ షాట్ వేసేద్దాం. ఓకే, ఇదైతే కొద్దిగా ఇండస్ట్రియల్ ఏరియా. నాకు ఒక కార్గో షిప్. ఓకే, దీనిపైన నాకు చూడలేదు. దానికన్నా లెఫ్ట్ సైడ్ దాని స్ట్రైట్కి వెళ్తే ఇంకో ఫన్ పార్క్ లాగా వస్తుంది. దాని లెఫ్ట్ సైడ్లో ఇంకో ఫన్ పార్క్, అక్కడితో ఐలాండ్ అయితే ఎండ్ అయిపోద్ది. చెప్పాను కదా గైస్, ఇంకా మ్యాప్ అయితే ఉంది కానీ నాకు లోడ్ అయితే అవ్వలేదు. అదైతే మామూలు కేయో పేరుకి వస్తుంది. కేయో పేరుకి చూసుంటారో అది వస్తుంది. ఇది ఫన్ కేయో పేరు. ఇక్కడైతే పెద్ద బిల్డింగ్ ఉంది. ర్యాంప్ ఓకే, కానీ నేను పర్ఫార్మెన్స్ బాగుంది గైస్ బైక్ది. సేమ్ సౌండ్ కూడా బాగుంది. ఓకే, బిల్డింగ్ మామూలుగా లేదుగా. ఓకే, ఇంకా అక్కడి నుంచి వస్తాం. ఇంకా నెక్స్ట్ అటు అయితే వెళ్దాం. సరే, తిరగడం అండి. ఇల్లే ట్రాన్స్ పైకి ఇక్కడ మౌంటైన్. హలో, రైట్ గేస్ 2 కాల్తో నడుస్తుంది. మస్తు స్టిచ్ అయ్యండి. స్పీడ్ ఏమండి మామూలుగా అడిగా. ఓకే, ఇటైతే వెళ్దాం. ఇంకా ఈ బ్రిడ్జ్ అయితే ఎక్కేద్దాం. ఓకే, రైట్ సైడ్ వెళ్దాం ఇప్పుడు. ఏమన్నా వామో అండర్ కన్స్ట్రక్షన్. సో గైస్, వీళ్ళంతా వెనకబడి ఉన్నారంటే మీరు చూసుకోవచ్చు. ఇంకా
ఈ వుడ్ అవన్నీ ఇంకా అవుతున్నాయి అంటే మన లాస్ శాంటోస్లో ఉంది, కానీ ఇదంత మేజర్ పార్ట్ కదా, ఎక్కడో పల్లెటోపేలోనే ఎక్కడో, కానీ ఇది ఇక్కడ మేజర్ బిజినెస్ అంటే గైస్ మామూలుగా కాదుగా. ఇదే ఉందబ్బా. సో గైస్ ఇంకా ఇది ఎపిసోడ్ 3 అయితే ప్లాన్ చేస్తాను. అండ్ గైస్ ఈ ఒక్క ఐలాండే కాదు, నేను చెప్తాను నెక్స్ట్ దాంట్లో అయితే మీరు దుబాయ్ని చూడబోతున్నారు. ఎస్ గైస్, దుబాయ్ అయితే దీనికన్నా చాలా 100% మీకు ఈ మ్యాప్ ఎలాగైందని బాధపడకండి. 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు అక్కడ. ఇంకా ఒకలా కాదు గైస్, మామూలుగా కాదు, 100% అంటే 100% సాటిస్ఫాక్షన్. అక్కడ మాత్రం మీరు మామూలుగా ఎంజాయ్ చేసి చెప్తాను. అక్కడ కూడా సేమ్ బైకా లేకపోతే ఇంకేమైనా మార్చుతాం చూస్తాం, లేకపోతే R15 తీసుకున్నా బాగుంటుంది గైస్. ఓకే, ఇదే మామూలు కోల్ ప్లాంట్ అనుకుంటా. ఓకే బాగా వీడియో స్టెన్స్కి రావట్లేదు. అంతా కొద్దిగా డెజర్ట్ ఏరియా, క్యాక్టస్ ప్లాంట్స్. ఇక్కడ ఒక రేసింగ్ ట్రాక్స్ అంటే స్టంట్స్ కొని అంటే చూద్దాం అండి. ఓకే అదే కదా ఇది నాకు తెలిసే. ఓకే అదే కదా. స్పీడ్ ఇచ్చుకోవా. ఓకే రండి, వెనకాల వేసి మళ్ళీ అలా కింద పడక మళ్ళీ కొట్టేస్తుంది, ఇందాక కింద కూడా. ఈ ఐలాండ్ ఓకే, మీరు ఈ ఐలాండ్కి ఎంత రేటింగ్ ఇస్తారో నాకైతే కామెంట్ చేయండి గైస్. సరే గైస్, మరి ఈ ఎపిసోడ్కి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఈ ఇంకో పార్ట్ అవుతుంది. ఇప్పుడు మనమైతే ఒక 30% అలా కవర్ చేసినట్లున్నాం. దీనికి మొత్తం ఎపిసోడ్స్ అయితే ఒక 6 కాదు 5 ఎపిసోడ్ వరకు చాలు. దుబాయ్ ఒక 2 వేసుకొని ఇది ఒక 1 వేసుకుంటే అయిపోతుంది. సో మరి ఈ వీడియోకి అయితే థ్యాంక్ యూ సో మచ్.